హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గురుకుల విద్యా సంస్థలలో 5వ తరగతి అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఫీజు ఎంత, అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యంగా ఎవరెవరు అర్హులు, ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డెస్క్టాప్ పైన మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని చివరి దాకా చూడండి, అన్ని విషయాలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఉద్యోగ ఉపాధికి సంబంధించిన విషయాల గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ గూగుల్ బ్రౌజర్లో tgset.gov.in ఇక్కడ చూపిస్తుంది చూడండి. tgset.gov.in అనేది ఓపెన్ చేయండి. చూడండి, వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ వెబ్సైట్లో మీరు ఎక్కడ క్లిక్ చేసినా సరే ఈ పిక్చర్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ గురుకుల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అఫీషియల్ విండో ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ అఫీషియల్ విండో. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఉంది చూసారా, TGSET 2019. దీనిపైన క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు పూర్తిగా PDF ఫార్మాట్లో తెలుగులోనే ఇచ్చారు. ఎవరెవరు అర్హులు, ఎవరికి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనకు పూర్తిగా ఇచ్చారు. నేను ఒకసారి చదివి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, KG to PG మిషన్లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత, గిరిజన, బహుజనులతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కానీ ఇదంతా మ్యాటర్ తోటి మనకి ఎక్కువ అవసరం లేదు. అయితే విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు అంటే దీనికి సంబంధించినటువంటి విషయాలు మీకు అన్నీ తెలిసే ఉంటాయి. సో అక్కడ మంచి మంచి సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ చెప్పినట్లుగా మనకు ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే ఎక్కడెక్కడ రిజర్వేషన్ ఎట్లా పాటిస్తారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మొత్తం 232 ఉన్నాయి తెలంగాణలో. అందులో ఎస్సీలకు 75% రిజర్వేషన్ కల్పిస్తారు, అండ్ ఎస్టీలకు 6% రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకు 12% రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ కన్వర్టెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకు 2% ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఉంటాయి. చూడండి, ఇతరులు అంటే ఈబీసీలు, మైనారిటీలకు 3%, ఈ విధంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, రెండవది గిరిజన సంక్షేమ శాఖ. ఈ గిరిజన సంక్షేమ శాఖలో 80% గిరిజనులకే ఉంటుంది. ఇది ఎస్టీ వాళ్ళకు. మిగతా 12% ఏమో ఎస్సీలకు ఉంటుంది, 5% ఏమో బీసీలకు ఉంటుంది. అదే బీసీ సంక్షేమ శాఖలో చూడండి, బీసీ సంక్షేమ శాఖలో వచ్చేసి 71% బీసీలకే ఉంటుంది. అందులో ఏ వాళ్ళకు బీసీ ఏ వాళ్ళకి 20%, బి వాళ్ళకి 28%, బీసీ డి వాళ్ళకు 9%, బీసీ ఈ వాళ్ళకు 4%, ఈ విధంగా ఉంటుంది. TRE IRS గురుకుల జనరల్ పాఠశాలలు అంటే ఇది జనరల్ గురుకుల వాళ్ళకేమో ఇందులో అందరికీ సమానమైనటువంటివి, అంటే మామూలుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉంటాయి. చూడండి, ఎస్సీలకు 15%, బీసీలకు 29%, ఎస్టీలకు 6%, ఈ విధంగా కేటాయిస్తారు. చూడండి, ఇతరులకు అంటే బీసీ ఈబీసీ కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ వాళ్ళకు 41%, ఈ విధంగా కేటాయిస్తారు. సో ఇది అర్హత ఏంటంటే ఎవరు అర్హులు అని అంటే ఇక్కడ చూడంండి, ఓసీ మరియు బీసీ కులాలకు చెందిన వాళ్ళు 1/9/2008 నుండి 31/8/2010 లోపు పుట్టిన వారే ఉండాలి. అంటే 9 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. 9 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు, 11 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరాదు. అదే ఎస్సీలు అయితే వాళ్ళకు కూడా 1/9/2006 నుంచి 31/8/2010 లోపు ఉండాలి. వాళ్ళు ఎట్లా అంటే 13 సంవత్సరాల దాకా ఎగ్జిబిషన్ ఉంటుంది. అంటే 9 సంవత్సరాల కంటే తక్కువ ఉండదు, 13 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు, ఇదనమాట. సో ఇది అయితే సంవత్సర ఆదాయం వచ్చేసి వాళ్ళకు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకైతేనేమో 1,50,000, పట్టణ ప్రాంతాల వాళ్ళకైతేనేమో 2 లక్షల రూపాయల కంటే మించి ఉండకూడదు ఇన్కమ్, సంవత్సర ఆదాయం తల్లిదండ్రులది. 4వ తరగతి ఖచ్చితంగా చదివి ఉండాలి, చదువుతూ ఉండాలి. అంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ కాలేవు కాబట్టి 4వ తరగతి చదువుతూ ఉండాలి. 5వ తరగతికి వాళ్ళు ప్రవేశం కాబట్టి. పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే ప్రతి జిల్లాలో ఉంటాయి. మన కొత్త జిల్లాల ప్రకారమే జరుగుతాయి, ప్రతి జిల్లాలో ఉంటాయి. ప్రవేశ పరీక్ష నిర్వహించిన తర్వాత ఆ ప్రతిభాధారంగానే ఇస్తారు, రిజర్వేషన్లు చూసుకుంటూ ప్రతిభాధారంగానే కేటాయిస్తారని ఇవ్వడం జరిగింది. అండ్ దరఖాస్తు చేసే విధానం ఏంటంటే ఇప్పుడు నేను పూర్తిగా వివరిస్తాను. ఈ ప్రక్రియను ఎట్లా దరఖాస్తు చేయాలనేది కూడా నేను పూర్తిగా వివరిస్తాను, చూద్దాం. అయితే మనం మెయిన్గా కావాల్సినవి చూడండి, ఇక్కడ ఇది మెయిన్, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కావాల్సిన సర్టిఫికేట్లు అనేవి ఇక్కడే ఉంటాయి. అభ్యర్థి పేరు,
పుట్టిన తేదీ అని అంటే మనకు ఏదో తెలిసింది కాకుండా సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నంబర్ ఖచ్చితంగా తల్లిదండ్రులదే ఉండాలి. ఎందుకంటే మీ మొబైల్ నంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. అక్కడ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళది పెట్టడం లేకపోతే ఇంకోళ్ళది పెట్టడం అనేది ఉంటుంది. సో అలా పెట్టకూడదు. ఎందుకంటే మీకు సీట్ వచ్చిన తర్వాత ఎవరెవరికి సీట్ వచ్చింది, ఎప్పుడు రావాలి, ఏం చేయాలి అనేది ఈ మొబైల్ నెంబర్కి చెప్తారు. కాబట్టి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా తల్లిదండ్రులదే పెట్టాలి. తర్వాత ఆధార్ కార్డు, ఈ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, మీ మొబైల్ నంబరు ఇవి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఫోటో ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఒక తెల్ల పేపర్ పైన సంతకం పెట్టి ఉండాలి, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ. అట్లా ఉంటే ఇక పిల్లలతోటి సంబంధం లేకుండా మనం డైరెక్ట్ వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఐడి కానీ అప్లికేషన్ నెంబర్ కానీ అవన్నీ మొబైల్కే వస్తాయి. అందుకే తల్లిదండ్రుల మొబైల్ నెంబరే ఉండాలి. అయితే ఈ ఆన్లైన్లో ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని అంటే 18/2/2019 అంటే మొన్న స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఫిబ్రవరిలో. 10/3/2019 వరకు అంటే మార్చి 10వ తారీఖు వరకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ డేట్కు 10 రోజుల ముందు నుంచి మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని చెప్పారు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటిది. అండ్ మీరు అప్లికేషన్ చేసుకునే విధానం చూడండి. మనకి ఇక్కడ చూడండి వెబ్సైట్లో పేమెంట్ ఉంది చూసారా, 18/2/2019 నుంచి 10/3/2019 వరకు ఉంది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుండి అని అంటే 18/2/2019, 13/2/2019 ఇది ఒకటే. సో అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి సర్వీసెస్ ఉన్నాయి చూసారా. సర్వీసెస్ అంటే ఆన్లైన్ పేమెంట్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు పేమెంట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మనం కూడా చేసుకోవచ్చు. ఇది సింపులే. మొబైల్లో మీరు మొబైల్ని ఇట్లా అడ్డంలో ఉంచి డెస్క్టాప్ వ్యూలో మీరు ఓపెన్ చేసి ఇది మనం సింపుల్గానే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది పేమెంట్. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాతనే మనము అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్లో 4th క్లాస్ స్టడీడ్ డిస్టిక్ ఎక్కడ చదివాడో అక్కడ మనం మన జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కొత్త జిల్లాల ప్రకారమే ఉన్నది చూడండి. ఎక్కడ చదివితే అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న సిరిసిల్ల ఖమ్మం అందం, ఒకవేళ ఖమ్మంలో చదువుకున్నాడు. ఖమ్మంలో క్యాండిడేట్ సర్నేమ్, ముందు సర్నేమ్ అంటే ఇంటి పేరు, ఇట్లా ఇంటి పేరు ఎంటర్ చేయండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. ఈ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ క్యాలెండర్ లాంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ ఖచ్చితంగా పనిచేసే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని అడిగాడు. మనం తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే ఎస్ అని, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే, కర్ణాటక వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే నో అని పెట్టండి. సో ఇది ఎస్. దీని తర్వాత మీకు సంవత్సర ఆదాయం అడుగుతున్నాడు. ఇక్కడ సంవత్సర ఆదాయం అనేది మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగానే 2,00,00,50,000 ఉంది కదా, దానికి ఎస్ క్లిక్ చేయండి. తర్వాత జెండర్ అని, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ఇక్కడ మీరు కనిపించేటువంటి కెపాచే ఉంది చూసారు ఇక్కడ VB7. ఇది కొట్టగానే మనకు ప్రొసీడ్ అనగానే పేమెంట్ బిల్ డెస్క్లోకి వెళ్ళిపోతుంది. ఆ పేమెంట్ బిల్ డెస్క్లో మనము క్రెడిట్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ అంటే డెబిట్ కార్డ్ అవన్నీ చేసుకొని మనం దాంతో ఫాలో అవుతూ ఉంటే ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆ డీటెయిల్స్ ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా అంటే ఏమేమి డీటెయిల్స్ అడిగాడు చూడండి. అప్లికేషను సర్ నేమ్ ఎంటర్ చేసాం, మనం క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసాం, ఫాదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ అడుగుతాడు, అండ్ పుట్టిన తేదీ మనం ఎంటర్ చేసాం, మేలు, అండ్ అడ్రస్, మీ అడ్రస్ ఇవ్వండి, కొత్త జిల్లా ప్రకారమే మీ అడ్రస్ ఇవ్వండి. ఇది మొబైల్ నెంబర్ అక్కడ వస్తుంది. అండ్ ఆధార్ నెంబర్ కూడా అడుగుతాడు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ కమ్యూనిటీ అండ్ కేటగిరీ ఇవన్నీ అడుగుతాడు. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే అక్కడ సెలెక్ట్ చేసుకోండి, మీకు అందులో ఆప్షన్స్ ఉంటాయి. అండ్ 19వ చూడండి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ముఖ్యంగా 2 రకాలు అడుగుతాడు. ఒకటి ఏంటంటే 4th క్లాస్ది, రెండవది 3rd క్లాస్ది, అంటే అంతకుముందు ఎక్కడెక్కడ చదివారని. ఆ రెండుకి సంబంధించినవి సెలెక్ట్ చేసుకోవడమే ఉంటుంది, మనం ఎంట్రీ చేసేది ఏది ఉండదు. సో మీరు సింపుల్గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ స్కూల్ ప్రియారిటీ అడుగుతాడు. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఏ స్కూల్కి ఇస్తారు, మొత్తం ఎన్ని గురుకులాలు ఉన్నాయో అన్ని గురుకులాల లిస్టులలో మీరు దేనికి ప్రియారిటీ ఇస్తారు అని చెప్పేసి మీ జిల్లాలో లేదా ఓవరాల్గా ఇక్కడ మొత్తం ఇస్తాడు. దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిన వెంటనే మనకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రింట్ తీసేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సింపుల్గానే చేసుకోవచ్చు. ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదంటే మొబైల్లో చేసుకోవచ్చు. మొబైల్లో చేసుకున్న తర్వాత మనము దాన్ని ప్రింటర్ లేదు కాబట్టి మనకు మొబైల్కి ఉండదు కాబట్టి డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. లేదా అంత చేసుకున్న తర్వాత
మనము తర్వాత ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చూసారా, ఇక్కడికి క్లిక్ చేయగానే మనకు తర్వాత క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే జర్నల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు గురుకులకు సంబంధించినటువంటి మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి, గురుకులాలలో చదివించాలనే తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉందని భావిస్తున్నాను నేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్లో అడగండి, చెప్తాను. గురుకుల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఇచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాంటి వీడియోలు ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్లకు సంబంధించి, నోటిఫికేషన్లకు సంబంధించి మరెన్నో నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సదా విద్యా సేవలో యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్.